అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక్క 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళే. మీరు నాకు చూపిన మీ వాత్సల్యము, నన్ను నిలబెట్టిన మీ స్థితి ఒక్క 1000 సంవత్సరాలు నాన్న. ఎంత రుణము పడుంట నీకు నేను. అలాంటి చిన్న చిన్న మీ రుణం తీర్చుకోవడానికి ఈ అశిత బాష్పాలు కూడా ఇయ్యొక కారణం. మీ రుణము తీర్చుకునే భాగాలల్లా ఈ అశిత బాష్పాల ఆవిష్కరణ కూడా ఒక భాగం. సారు కోసం చెప్పితే ఇలా రోజు సరిపోదు. ఒకే ఒక్క మాట చెప్తాను నాన్న సారు కోసం. చెప్పాలి ఇప్పుడు. కొడుకు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నా భార్య నా బిడ్డ నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. 5 సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు బాసరకు పోయిరాపో. ఒక్కసారి అంటే ఏం జరిగిందో, బాసరకు పోయి వచ్చిన తర్వాత నేను టాపీ పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకున్న వాడిని, రోజువారి కూలి. ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో, నేను టాపీ బట్టి పని చేయలేదు. ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు. కానీ ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములో కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క నది ఏందిరా, యావత్తు ధరాతలం మీద ఉన్న ది లాంగెస్ట్ ది టాప్ 10 రివర్స్ మొత్తం చూసిరాపో అన్న తలంపు వచ్చినాడు. అనా పైస లేకుండా 5 ఏళ్ళు తిరిగి తిరిగి కాలు నడకన ఆత్మహత్య చేస్తాలనుకున్న నన్ను అనా పైస నాది కాకుండా తండ్రి యావత్తు ప్రపంచపటం మీద ఉన్న నదులనన్నీ చూసేలా చేసిన కర్మ కర్త క్రియ ఒక్క బస్టాండ్లకి ఇట్లా చేయి చూపెట్టి నన్ను ప్రపంచ పట్టం మీదికి ఈసిరిన సారు శ్రీరామ్ సారే. తండ్రి శ్రీరామ్ సారే. ఇక ఇంతకు మించిన మాత్తు చెప్పలేను. ఒక అనామకుడు ప్రపంచం తిరగడమేంది. ఇప్పటికి ఒళ్ళంతా గగురుపాటు భయం పుడుతుంటుంది. అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. నిన్నగాక మొన్న ఏమి చెప్తారు. అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది, మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది, అక్కడ మృత్యుకోరళ్ళ నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది, ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది. మీకు జనబలం చాలా ఉన్నది, తెలంగాణ బలం ఇంకా అపారంగా ఉన్నది. లేదు 5 ఏళ్లే కాదు, ఈ తెలంగాణను మీ పాలనలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళేలా నేను మనసావాచ కర్మనా కోరుకుంటున్నామని నేను. సారు మీకు కూడా మా ముఖ్యమంత్రి తరపున అనుకో, నా తమ్ముని తరపున అనుకో, లేకపోతే అత్యంత వాత్సల్యము గల ఒక నిలువెత్తు సాక్షిగా మనిషికి ప్రతిరూపంగా అనుకో, మీ కరుణా కటాక్షాలు కూడా అపారంగా ఈ తెలంగాణ మీద వర్షించాలని కోరుకుంటున్నా సార్. నేను వర్షించాలని కోరుకుంటున్నాను. ఈ అశిత బాష్పాలు కవిత్వం కోసం మాట్లాడాలంటే ఇవి 18 పోయాలు మాత్రమే. ఈ 18 పోయాలు మాత్రమే, ఎక్కువ చెప్పను. కానీ ఇలా 2 అక్షరాలు చెప్పి, ఎందుకంటే మీ సమయాన్ని నేను వృధా చేయను. కవికలము కంట వర్షించు శిరాసుక్కలు, కవికలము కంట వర్షించు శిరాసుక్కలు అక్షరాలుగా మొలకెత్తి గాలి తరగలపైన ఊరేగుతూ గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి సుక్కలను దాకుతూ దిక్కులకు దిగంతాలకు పరిగెత్తే పక్షుల వలె ప్రపంచ సాహిత్య వాంగ్మయములో
విప్లవాలు సృష్టిస్తాయి. నోబెల్ ప్రైజులు పొందిన మహాకవులు సైతం అందుకోలేనంత ఎత్తుల్లో కొందరు కవితా